పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను డూ ఆర్ డస్ ఉపయోగించి ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా వేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇంగ్లీష్లో మనం రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్, అంటే రిప్లై అనేది ఎస్ కానీ నో కానీ ఉంటుంది. రెండవది ఏంటంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డబ్ల్యూహెచ్ అనేటటువంటి లెటర్స్తో మొదలవుతాయి. అంటే వాట్, వెన్, వేర్, వై ఇలా మొదలవుతాయి. ఈ డూ ఆర్ డస్తో మనం క్వశ్చన్స్ వేసినప్పుడు ఇది ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కిందకి వస్తుంది. ఈ డూ ఆర్ డస్ అనేటటువంటి క్వశ్చన్స్ మనం ఉపయోగించినప్పుడు అది ఎప్పుడు మనం ఉపయోగిస్తాము అంటే మనం ముఖ్యంగా ప్రస్తుతము జరుగుతున్నటువంటి పనుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ డూ ఆర్ డస్ ఉపయోగిస్తాము. ముఖ్యంగా మనకు తెలుసు ప్రజెంట్ టెన్స్లో 4 ఉన్నాయి. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మన అప్లికేషన్స్ మనం ఉపయోగిస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ డూ ఆర్ డస్ అనేది ఉపయోగిస్తాము. అయితే ఈ డూ ఆర్ డస్తో మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీని యొక్క ఫార్మాట్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటుంది, అలాగే డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటుంది. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే డూ ఆర్ డస్తో క్వశ్చన్స్ వేసినప్పుడు ఎప్పుడూ కూడా మనం V1 ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా V1 అనేది ఉపయోగించాలి. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము. కొన్ని ఉదాహరణలు చూడండి. రీడ్ అంటే చదువుట, రైట్ అంటే వ్రాయుట, ప్లే అంటే ఆడుట, స్పీక్ అంటే మాట్లాడుట, సింగ్ అంటే పాడుట, ఇవన్నీ కూడా V1. కాబట్టి డూ ఆర్ డస్తో మనం క్వశ్చన్స్ ఫామ్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే V1ను ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్స్ చూసే ముందు మనం డూ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, డస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసుకుందాం. డూ అనేది మనం ఎప్పుడు కూడా ఐ, వి, యు, దే అనేటటువంటి ప్రొనౌన్స్కు ఉపయోగిస్తాము. డస్ అనేది మనం హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు ఉపయోగిస్తాము. ఇది కూడా చాలా ముఖ్యమైనది. మన ఇంగ్లీష్ మాట్లాడటంలో ఈ సింపుల్ రూల్ మనకు తెలిసినప్పటికీ కూడా చాలాసార్లు మనం తప్పులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాము. సో డూ ఐ గో, నేను వెళ్ళనా. సో డూ వి వాచ్ దాట్ మూవీ, ఆ సినిమాను మనం చూద్దామా. అలానే డూ యూ ప్లే, నీవు ఆడుతావా. సో డూ యూ రీడ్, నీవు చదువుతావా. సో డూ యూ సింగ్, నీవు పాడుతావా. అలానే డూ దే ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామ్, వాళ్ళ ఆ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నారా. ఇలా మనం ఐ, వి, యు, దేలు ఉపయోగించినప్పుడు మనం డూ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ను మనం ఉపయోగిస్తాము. అయితే ఇలాంటి క్వశ్చన్ వేసినప్పుడు మనకు ఆన్సర్స్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎస్ కానీ లేకుంటే నో కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డూ దే ప్లే అని అడిగామనుకోండి, వాళ్ళు ఆడుతారా. ఎస్ దే ప్లే, అవును వాళ్ళు ఆడతారు. నో దే డోంట్ ప్లే, వాళ్ళు ఆడరు. సో ఇలా మనం ఏం చేయాలి అంటే మనం ఎస్ ఆర్ నోతోని ఆన్సర్ను సరిపెట్టచ్చు, మనం క్లియర్గా కంప్లీట్గా సెంటెన్స్ను కూడా మనం ఇవ్వచ్చు. సో అలానే డూ యూ రీడ్, నీవు చదువుతావా. ఎస్ ఐ రీడ్ అని సమాధానం ఇవ్వచ్చు. నో ఐ డోంట్ రీడ్. సో ఇలా మనం డూ ఉపయోగించినప్పుడు మనం ఉపయోగించవలసిన ప్రొనౌన్ ఏంటంటే ఐ, వి, యు, దే ప్రొనౌన్స్ను ఉపయోగిస్తాము. మనం ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఎస్ కానీ నో కానీ మనం ఉపయోగించవచ్చు. అలాగే మనం డాస్ అనేది హీ, షీ, ఇట్కు ఉపయోగిస్తాము. సో డాస్ షీ ప్రిపేర్ ఫుడ్, ఆమె ఫుడ్ను ప్రిపేర్ చేసిందా, సో తయారు చేసిందా. సో డాస్ షీ సింగ్, ఆమె పాడుతుందా. సో డాస్ షీ రైట్ దట్ ఎగ్జామ్, ఆ పరీక్షను ఆమె రాసిందా. సో ఇలా డస్ షీ పార్టిసిపేట్ ఇన్ దట్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రాంలో ఆమె పార్టిసిపేట్ అవుతుందా, పాల్గొంటుందా.
ఇలా మనం డస్ ఉపయోగించినప్పుడు చెప్పచ్చు. అలాగే హీతోని కూడా మనం క్వశ్చన్స్ను ఫామ్ చేయొచ్చు. సో ఇక్కడ డస్ హీ అండర్స్టాండ్ దిస్ లెసన్? ఈ పాఠము అతనికి అర్థమైందా? సో డస్ హీ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్టును అతడు పూర్తి చేస్తాడా? సో ఇలా మనం డూ కానీ డస్ కానీ తీసుకొని దానికి సంబంధించినటువంటి మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ను ఉపయోగించి ఆ తర్వాత మనం V1ను మనం ఉపయోగిస్తాము. అలాగే మనం ఇట్తోను కూడా మనం క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. సో డస్ ఇట్ రన్? అది రన్ అవుతుందా? డస్ ఇట్ వర్క్? అది పని చేస్తుందా? సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ వేసినప్పుడు ఇక్కడ కూడా మనం ఆన్సర్ ఏం చెప్తాము అంటే డస్ షీ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? సో ఆమె ఈ ప్రోగ్రాంలో పాల్గొంటుందా? అంటే మనం ఏం చెప్తాం? ఎస్ అని చెప్పచ్చు, నో అని చెప్పచ్చు. ఎస్ అని చెప్పి ఇలా కూడా చెప్పచ్చు, ఎస్ షీ పార్టిసిపేట్స్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నో షీ డజంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ డోంట్ కానీ డజంట్ కానీ డు నాట్కు డస్ నాట్కు కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. సో డస్ ఇట్ వర్క్ అని అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చెప్పచ్చు? ఎస్ ఇట్ వర్క్స్ అని చెప్పాలి. నో ఇట్ డజంట్ వర్క్ అని చెప్పాలి. అంటే మనం నార్మల్ సెంటెన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ హీ షీ ఇట్ ఉపయోగించినప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనం ఇక్కడ V5 ఉపయోగించాలి. అంటే V1కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. ఇది చాలా సింపుల్ స్ట్రక్చర్ అయినప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలామంది చేసేటటువంటి పొరపాటు ఇది. కాబట్టి మనం దీన్ని కంక్లూడ్ చేసేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ చూద్దాము. డూ ఆర్ డస్ ఏవైతే ఉన్నాయో మనం క్వశ్చన్స్ వేసేటప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఇవి హెల్పింగ్ వర్బ్స్గా ఉపయోగపడతాయి, అంటే సహాయక క్రియలుగా ఉపయోగపడతాయి. సెకండ్ వన్ ఏంటంటే దీని యొక్క ఫార్మెట్ ఎలా ఉంటుందంటే డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉపయోగించాలి. ఎప్పుడూ కూడా డూ ఆర్ డస్తో క్వశ్చన్స్ వేసేటప్పుడు V1 ఉపయోగించాలి. మూడవది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డూ అనేది ఐ వి యు దే అనేటటువంటి ప్రొనౌన్స్కు ఉపయోగిస్తారు. డస్ అనేది హీ షీ ఇట్కు ఉపయోగిస్తారు. సో వీటికి జవాబుగా ఎస్ కానీ నో కానీ మనం చెప్తాము, అంతేగాని కంప్లీట్ రీజనింగ్ అనేది మనం ఇవ్వం ఇక్కడ. కాబట్టి వీటిని ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. సో మీకు ఇది కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు డూ ఆర్ డస్తోని కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేసి అక్కడ తెలియజేయండి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీరు దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇప్పటివరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.